ఆగండి. ఏమిటిదంతా? సార్ మా మార్కెట్ గురించి. సార్ మీరే మా కోసం ఎలాగైనా. మీకెన్నిసార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు, నేనేం చేయలేను. మీరే అలాగంటే ఎలాగయ్యా? ఏ నాకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది. ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. ఏ లాయర్ మా కేసు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది చూడండి, లీగల్ గా గాని ఇల్లీగల్ గా గాని ఆ నాయడమ్మని ఏమీ చేయలేం. ఈ దండ నాకొద్దు, ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పుకోండి సార్, ప్లీజ్. సార్ సార్ ఇంతకీ నాయుడు అంటే ఎవరయ్యా? కొత్తగా వచ్చారుగా, పోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరి నమ్మకం లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్టరా? ఈ విషయం నాయుడు తెలిస్తే ఏమవుతుందిరా? స్టేషన్ వచ్చి భయపడుతున్నావేంటి? ఏమైంది? నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి వచ్చావు కదా? అవును సార్. అది తెలిసే వాళ్ళని చంపడానికి వస్తున్నారు సార్. వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు సార్. ఒక్క కంప్లైంట్ ఇవ్వు, నా ఏళ్ళంతా నీ తెచ్చి బొక్కలో దోస్తాను. సార్ ధైర్యం చెప్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు? సరే సార్. లక్ష్మారెడ్డి సార్, రిపోర్ట్ తీసుకో. నీ పేరేంటయ్యా? కొండలరావు సార్. సార్, మా అమ్మాయికి హై ఫీవర్ అట, నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అడ్రస్ చెప్పు. 34/1A మహంగాలి మార్కెట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే. సార్, వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. నెత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు? చూడండి, మీరందరూ ఎందుకు వెళ్లిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్, పిరికి పెదవులు సార్. నువ్వు చెప్పు. కూర్చో. నువ్వేనా నాయడమ్మంటే? ఏ పెద్ద మగాన్ని అనుకుంటున్నావా? పోండి, వెళ్ళిపోండి. వీడిని నమ్మొచ్చావా? పారిపో, పారిపో. ఇక్కడ ఏం జరిగింది? వాణ్ణి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఐ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాణ్ణి కాల్చి చంపాను. గుడ్.
ఎఫ్ఐఆర్ మార్చే. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా? ఎవరిని చూసుకుంటారా నీకు ఈ ధైర్యం? నిన్ను చూసుకొని. అరే ప్లీజ్ 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 నాయుడమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మ. నా సంగతి నీకు తెలుసుగా. మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. ఛీ! నాయకుడు అంట నాయకుడు, వెధవ నాయకుడు. వీడు ఒక నాయకుడు, వీడికి ఇది. ఏమ్రా ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట. నకరాలు చేస్తున్నారా? నకరాలు. గా కొండలరావు గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా. నలిపేస్తా బద్మాషాయాలరా. ఈ ఏడు సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. చల్ పోట్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలై డబ్బులు లేవన్నా. కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. ఈ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్. అన్నా, ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయన్నా. ఈ షాప్ దాసనా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా. సర్వ విఘ్నోపశాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరు అడిగి పెట్టినవరా ఈ దుకాణం? నేను ఎవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోవన్నా. ఎవరి పేరుతో పెట్టినవరా? మంగం పేరన్నా. మంగమ్మ? ఎవరా మంగమ్మ? మంగమ్మ మంగమ్మ ఎమ్మ పేరన్నా. నా సాగు రాలేదండి. రాసిచ్చినారా అట్లా చూస్తున్నావేంటిరా? అమ్మా అమ్మా, మా అమ్మ నీకెట్లా తెలుసురా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసా. నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోర్వల్లి కాసిం పహల్వాన్ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదన్నా? నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్నా. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవాయిలా రా అంటే అమ్మా అన్నాను. 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడి కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు
రేయ్, రేయ్ గింత మంది ఉన్నారు మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా నా తమ్ముడు తమ్మి అన్న నీ పేరేంది బాలరాజు అన్న ఆ, బాలరాజు నా తమ్ముడు తమ్మి అన్న. నువ్వు షాప్ పెట్టుకో అలాగే అన్న ఆ, అమ్మ పేరు మీద షాప్ పెట్టాను కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంటన్నా ఆ, యాద్ మరిచిన అరే ఆ పోలార్ మెంతరా మాల్దే ఉందన్నా నీ లెవెల్ దగ్గర బోని చేయన్నా నా లెవెల్కి తగ్గ పోనీ ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా